ఈ రెండో జూమ్కి ఇంకో వసంత గారు రారు. ఈ వసంత గారు వస్తారో లేదో తెలియదు. రాంబుద్రుడు గారు నమస్తే మేడం. మీరు మాట్లాడతారా? మీకు ఎంత మేడం. అదే అది మస్ట్ షెడ్డు ఏంటి అర్థం కానిదంతా చెప్పమని చెప్పలేదు. అర్థమయ్యాయో అది చెప్పండి. ఓకే మేడం. ఓకే మేడం. అంటే అన్ని అర్థమవుతున్నాయి అంటే కానీ ఇప్పుడు మనకి కొంచెం పదాలు ఎలా అయితే ఇంగ్లీష్ లో కొన్ని పదాలు అలాగే ఇవి కూడా అంతే. అంటే అవి అలవాటు లేని పదాలు కనుక అలా అనిపిస్తున్నాయి. యాక్చువల్ గా విషయం అంతా మనకు తెలుసున్నది. అవును మేడం. అంటే ఈ ఈ రోజు నేను విన్న కొత్త పదాల్లో ఆ, వృత్తి భూమా అన్నది ఒకటి విన్నాను మేడం. భూమా నేను ఒకరోజు చెప్పాను కదండి. దాన్ని భూమా సంస్కృతంలో అంటారు. ఒక స్వామిజీ అదే చెప్పారు. ఆయన పేరు భూమానంద. భూమా అన్నది చాలా గొప్ప స్థితి. అంటే ఏంటి? ఆత్మస్థితి. అదే అంటే అన్నిటికంటే సుప్రీం. మనం ఏదో చిన్నగా అనుకుంటాము, అది చాలా గొప్ప స్థితి అని ఆయన అప్పుడు చెప్పారనమాట. భూమా, ఆయన పేరే భూమానంద. అంటే అదోటినండి. ఆ వృత్తి అనే దానికి కూడాను. రెండోది ప్రజ్ఞలేమి నిద్ర అన్న దాంట్లో అక్కడ ప్రజ్ఞ లేకపోవడమే నిద్ర. అంటే ఏంటి? ఆ అజ్ఞానం అనే కాదు, నిద్రలో ఏం జరుగుతుంది మనకి అంటే తమస్సు కవర్ చేస్తుంది గనక అక్కడ టోటల్ అవేర్నెస్ తో ఉన్న జ్ఞానం కాదు అది. సుషుప్తి అవస్థ అంటాం కదా, అది ఎంతో ఆత్మస్థితే కదా అని అడుగుతాడు ఎవరు? పరశురాముడు, దత్తాత్రేయుల వారు. కానీ అక్కడికి మామూలుగా ఉన్న ప్రజ్ఞ అంటే ఉన్న ఆత్మస్థితికి ఏంటంటే అక్కడ తమస్సుతో కవర్ అయిపోయింది. ఇప్పుడు ప్రజ్ఞ లేకపోవడం అంటే ప్రజ్ఞ అంటే ఆత్మనే కదా మేడం? ప్రజ్ఞ లేమి నిద్ర అంటే అంతే, అవేర్నెస్ వల్లే ఆ స్థితి ఉంటుంది. అదే మేడం. అంటే ఇప్పుడు అంటే ఆయన అన్ని సంవత్సరాలు నేను ధ్యానం చేశాను, అది చేశాను, ఇది చేశాను, నాకు కొన్ని అనుభూతులు వస్తున్నాయి. నేను లేదు, అని ఆయన చెప్పేసి ఆయన కరెక్ట్ గానే వెళ్ళారు. కానీ వచ్చేసి అని కాదు. ఆయనకి కరెక్ట్ గైడెన్స్ తో కరెక్ట్ గానే వెళ్ళాడు. ఏమంటారు? వీళ్ళందరూ కూడా అదే సీరియస్ పీపులే. అదే మేడం. సీరియస్ పీపులే. ఆయన ఏదో నాకు వచ్చిన కొన్ని అనుభూతులను పంచుకోవడానికి ప్రయత్నం చేసి ఆ ఇంకా అంటే ఇప్పుడు ఈ యొక్క అనుభూతుల్లో నాకు నేను ఒక స్థితిలో నిలబడి చూస్తున్నాను అని చెప్పేసి చెప్పారు కదా మేడం. అంటే ఇప్పుడు అంటే ఆయనకి కొంచెం డౌట్ ఏమిటి ఉన్నదంటే కొన్ని వేళల అనుకుంటాను భూమా అంటే శుద్ధ చిత్తు అనంతమని, నేను పరిమిత చేతనుడని, అది సరియేనా? అంటే నేను వేరేగా ఉన్నాను అన్నట్టుగా ఆయన అనుకుంటున్నారు కదా. అందుకని అప్పుడు ఆయన అన్నారు ఉన్నది భూమ ఒక్కటే. భూమ అంటే ఆ పరమాత్మ స్థితే, కానీ దానికి అవధి లేదు. అది ఆయన అడిగిన డౌట్ అది. కొన్ని వేళల అనుకుంటాను భూమా అనంతమని, నేను పరిమిత చేతండని, అది సరియేనా అని అడిగారు. లక్ష్మి, భూమ అంటే ఏమిటి? భూమ అంటే బ్రహ్మస్థిత. అంటే అప్పుడు మళ్ళీ నేను ఉన్నాను చేతనుడని అని అన్నారు గనక ఉన్నది భూమ ఒక్కటే అని చెప్పారు మహర్షి. దానికి అవధి లేదు, దాని నుండి పరిమిత చేతస్సు వెడలి ఉపాధిని ఆశ్రయిస్తుంది. ఇది ఆభాస, ప్రతిబింబము. ఈ వ్యక్తి చైతన్యాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఆభాస ప్రతిబింబము అంటే ఏంటి? ఆ అనంత చైతన్యంలోంచి ఇలాంటి ఒక చేతస్సు వెడలి ఉపాధిని ఆశ్రయిస్తుంది. ఈ వ్యక్తి చైతన్యాన్ని పూర్ణ చిత్తులో కలుపు, అదే చేయవలసింది. అంటే వ్యక్తి చైతన్యము అంటే నేనున్నాను అనుకుంటున్నాను అన్నారు కదా, పరిమిత చేతనుడుగా ఉన్నాను అని. దాన్ని నువ్వు అనంతంలో కలిపి అన్నారు పూర్ణ చిత్తులో. ఇప్పుడు ఆభాస అంటే అదేనా మేడం? ఇప్పుడు చెప్పారు కదండి, ఆభాస అంటే చేతస్సు వెడలి ఉపాధిని ఆశ్రయిస్తుంది. అంటే ఏంటి? మన చైతన్యమే ఇప్పుడు ఆభాస ప్రతిబింబము. అంటే మనసులో అన్ని ప్రతిబింబంగానే కనిపిస్తుంది కదా ఈ ప్రపంచం అంతా. కానీ మనం అదే సత్యం అనుకుంటున్నాం. ఆ వ్యక్తి చైతన్యాన్ని పూర్ణ చిత్తులో కలుపు, అదే చేయవలసింది. అంటే వ్యక్తి చైతన్యం ఉన్నది కదా, నేనున్నాను అంటున్నాడు కదా, అది వ్యక్తి చైతన్యం. వ్యక్తి చైతన్యాన్ని పూర్ణ చిత్తులో కలుపు అంటే
ఉన్నది ఒక్కటే, ఆ భూమా అన్నదే ఉంది, అదే పూర్ణ చిత్తు, దాంట్లో కలిపి అంటున్నారు. అంటే ఇంకా నేను వేరుగా ఉన్నాను అన్న దాన్ని అందులో కలిపి, నేనేమి అంటే వేరుగా ఉన్నది ఒక్కటే అన్నారు, ఇంకా నువ్వు వేరుగా లేవని చెప్పడం. అవునులేండి మేడం. అంటే అదే అంటే నేను ఎక్కడైతే విడిపడి ఉన్నానో దాన్ని అక్కడ కలపాలి, పూర్ణ చైతన్యంలో కలపాలి. ఎక్కడైతే కాదు, ఎప్పుడు విడిపడే ఉన్నాం. అందుకని నేను వేరుగా ఉన్నాను అని అంటున్నారు కదా ఆయన. కనుక అవును నువ్వు మేడం. వేరుగా అనే భావనని ఆ పూర్ణ చిత్తులో కలుపు. వ్యక్తి చైతన్యం అంటే నేను వేరుగా ఉన్నానని ఆత్మతో మనస్సుతో భావిస్తున్నాం కదా, దాన్ని పూర్ణ చిత్తులో కలిపి అంటున్నారు. ఏం అవును మేడం. అయితే ఇంకోటి ఏంటి, ఉన్నది భూమ ఒక్కటే అన్నారు, రెండు లేవు, వేరే చైతన్యం అంటూ ఇంకేం లేదన్నారు. అయితే భూమ అన్నది అవును మేడం. పరమాత్మ విశేషణమా అని అడిగారు. భూమము పరాత్పరము, ఆ భూమమే ఎత్ర నాణ్యత్ పశ్యతి ఎత్ర నాణ్యత్ శృణోతి స భూమా, అదే పరమాత్మ స్థితి కదా. అంటే ఎక్కడ ఏది వినబడదో, ఎక్కడ ఏది చూడలేమో అదే కేవలము, అదే అనిర్వచనీయము, అది నిర్వికారము, అదే ఆ పరమాత్మ స్థితి. అక్కడ అనంతాకాశం అవగతం అవుతుంది. బహుశా అది ఈయన కొంచెం ఇలా అడిగారు, అంటే ఇది అంటే నీకు అదంతా మనసుతో చేసావు అన్నారు. అది భూమకు కొంచెం కిందుగా దాన్ని ఒరుసుకుంటూ ఉంటుంది. నా ఊహ సరియేనా? ఉన్నది భూమ ఒక్కటే, తదన్యమేమీ లేదు. ఇన్నింటిని తెలుపుతున్నది నీ మనస్సే. చూసారా? ఉన్నది ఆ పరమాత్మ తత్వమే. దానికంటూ అన్యంగా వేరే ఏం లేదు. ఇదంతా ఇక భూమ కిందకుంది, ఇలా ఆకాశానికి కిందకున్నట్టు కనిపిస్తుంది, ఇదంతా చెప్పేది నీ మనస్సే అని చెప్పారు. నేనన్న ఆకాశం మనస్సుకు అతీతం అంటే మహర్షి అవునవునన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ముందు ఎక్కడ అర్థం కాలేదో అది మాట్లాడితే తర్వాత మీరు చెప్పగలరు. అదే మేడం. ఇంకా అర్థం అంటే అదే మేడం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనకు ఈ ఈ కనపడని స్థితి, వినపడని స్థితి అని చెప్పారు కదా మేడం. ఇప్పుడు అంటే ఏకమైన ఒక పరిస్థితి అంటే అనేది అర్థమవుతుంది వినబడని మేడం. స్థితి అంటే మళ్ళీనండి అవ్వడు, మనకి డెఫ్ డంబు వచ్చాయి. ఎక్కడ ఏది వినబడదో అర్థమైందా మీకు అక్కడ? అంటే మన అటెన్షన్ ఇంకా అక్కడ వినడం, ఎక్కడ ఏది కనబడదో అంటే బ్లైండ్ అయిపోవడం కాదు కదా. అంటే అవును ఆ మేడం. స్థితిని అంటే వర్ణిస్తూ ఆయన ఏం చెప్తున్నారు, అక్కడ ఏది అన్యంగా మనకు కనబడదు, వినబడదు, అన్యమే లేదు అక్కడ అంటూ అవును చెప్పడానికి మేడం. అంటే అలాంటి. ఈ- ఉమ్, ఇప్పుడు మనకు కనబడదు, వినబడదు అంటే ఇది ఇది భౌతిక విషయంలో ఈ స్థితి వేరు. అది కాదు, కనపడదు, వినదు. అందుకే మన పదాలు ఎక్కడైతే అన్యమేదియు చూడమో, అన్యమేదియు వినమో అది భూమ. అర్థమైందా? అదే మేడం, అర్థమైంది మేడం. అదే అర్థమైంది. ఇంకా మౌన వచస్సు అని అంటే మౌన వచస్సుకు వాక్కుకు ఇది ఇది అంటే వాక్కులో లౌకికం ఉంది, మౌనంలో అలౌకికం ఉంది. మౌనంలో అసలు మనసు అనేది అక్కడ లేదు. లౌకికం అన్నకంటే అంటే శబ్దం, బాహ్య శబ్దం ఉంటుంది. ఆ, ఏం శబ్దం లౌకికం అన్న ఉంటుంది. పదం ఎందుకు ఇక్కడ వాడడం? వాక్కులో ఆ, ఆ, శబ్దం ఆ, వస్తుంది, అది లౌకిక వాక్య అవ్వచ్చు, కాకపోవచ్చు. అవును మేడం. వాక్కు అనేది మనకు ఈ శబ్దం ఉంది. భూమాకు కింది స్థితి. వాక్కు అనేది భూమాకు కింది స్థితి. భూమ అంటే పరమాత్మ స్థితి అండి. వాక్కు అంటే అదే మేడం. మాటండి. అవును మేడం. అంటే ఇప్పుడు మౌనం అంటే భూమా స్థితే కదా మేడం. మౌనం అంటే అంటే ఇంక అక్కడ ఇది లేని స్థితే కదా మేడం. అది జ్ఞాన స్థితే కదా. మనం మౌనం అంటూ ఆ, మనసు అంతా మాట్లాడుతుంది, ఆ స్థితి కాదు, మనస్సు కావాల స్థితి. ఇప్పుడు ఈ మౌనము అంటే మామూలుగా ఉండే వాళ్ళ మౌనం అది వేరు. మనసు లోపల ఉంటుంది, కానీ వాక్ బయటికి లేకుండా ఊరికే జస్ట్ మౌనంగా ఉండడం, అది వేరు. ఈ మౌనం అనేది మొత్తం శుద్ధ జ్ఞానంతో సంబంధించింది. అంటే అక్కడ మనస్సు అనేది మనస్సు కావాల స్థితి. ఆవల స్థితి అంటే అక్కడ మనస్సు లేదు, ఓన్లీ శుద్ధ జ్ఞానమే ఉంది. ఆ మౌనం నుంచి వచ్చేది ఆ బోధలాగా, అంటే మౌన బోధ అని చెప్తున్నారు కదా మేడం. అది ఆ, అదే మేడం. ఇంకా సాత్వికము అంటున్నారు కదా మేడం. రాజసికం, సాత్వికం అంటే సాత్వికం అంటే ఆ పరాకాష్ఠ స్థితిలో అంటే ఉండే ఒకటి వృత్యా ఏంటంటేనండి, సాత్వికం?
మనం అదే అంటున్నారు, మనుషులు వాడే భాష అంటూ చెప్పారు కదా, అలా మాట్లాడతారు. అక్కడ ఏంటంటే యోగి ఉన్నాడంటే అంటే ఆయనకి ఆ ఏం చెప్పారు చూడండి అసలు. ఆవిడ అంటే దానికి చూడడానికి అతీతంగా ఉంటాడు అంటే ఏదో పదం వాడారు కదా, చూడడం ఏముంటుంది అక్కడ, మనస్సే ఉండదు ఆయనకి అని చెప్పారు కదా. అదే మేడం. అదిను ఆవిడ విక్షేపానికి దానికి ఒక తేడా అడిగారు. ఆ జీవన్ముక్తుని విషయం చెప్పి సాక్షి లక్ష్మి సాక్షి అన్నారు. అంటే జీవన్ముక్తిని మనస్సే బ్రహ్మం అన్నారు కొందరు. దానిని బ్రహ్మ ఆ, బ్రహ్మ విధుడు అని ఎలాగనడం? బ్రహ్మం విషయమా వేద్యమవడానికి? బ్రహ్మ విధుడు అంటే బ్రహ్మని చూస్తున్నవాడు తెలుసుకున్నవాడు అని. అది వేద్యము అంటే తెలియబడేది అవడానికి అది విషయమా అని మహర్షి అన్నారంటే, ఏదైనా విషయం అయితే తెలియబడుతుంది. బ్రహ్మ విధుడు అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నవా అంటే మనుషులు అలా వ్యవహరిస్తారు, కానీ నిజంగా బ్రహ్మం ఏమైనా తెలియబడుతుందా? అక్కడ తెలుసుకునేవాడు ఉంటాడా? అవును మేడం. అది అదొకటి. ఇంకొకటి మేడం, కాలం దేశం మనోకల్పితాలు అన్నారు. కాలం అనేది మనోకల్పితం అనేది తెలుస్తుంది మేడం. దేశం ఎలా మనోకల్పితం మేడం? ప్లేస్ కూడా మనోకల్పితమే కదండి. దేశకాలాలు రెండు మనసుతోటే. అంటే ఇప్పుడు దేశం అంటే కాలం ఏమిటి? అనేది దేశం అండి. దేశం అంటే ఈ దేశం కాదు, ప్లేస్. అదే అదే ప్లేస్ అనేది తెలుస్తుంది మేడం. ప్లేస్ కూడా మనోకల్పితం అనేది ఎలా మేడం? ఇప్పుడు ప్లేస్ అనేది మనం ఇప్పుడు మీరు ఏ ఊర్లో ఈ ఉన్నారంటే ఫలానా ఊరు అని చెప్తున్నారా? అది మనస్సు పెట్టిందేనా? దేశకాలాలకు అతీతమైంది బ్రహ్మస్థితి. దానికి కాలంతో సంబంధం లేదు, స్పేస్ తో సంబంధం లేదు కదా. అందుకే స్పేస్ అంటే దూరం నుంచి కూడా మనం గ్రహిస్తూ ఉంటారు కొంతమంది. అక్కడెక్కడో ఉన్న ఈ ఈ ప్లేస్ లో అదంతా ఉన్న ఆ మనస్సే, ప్లేస్ లో. అదంతా మనస్సే. ఏమంటారు? అంటే మామూలైనటువంటి ఆత్మస్థితి అన్నది వీటన్నిటికీ అతీతమైంది. మీరు ప్లేసు అంది త్రిపుర రహస్యంలో కూడా దేశ కాలాలకు అతీతం అని అనడంలో ఏంటి? దేశము అంటే ఏం చెప్పారు? స్పేస్ ఆర్ ప్రదేశం. అందుకని ఇదంతా కూడా మనస్సు కల్పించింది కదండి. ఇప్పుడు దీని డివిజన్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ డివిజన్ అంతా మనసు కల్పించింది. ఈ ఇప్పుడు భూమి అర్థమైంది. కాదు, ఈ భూమి అలా గ్రహము ఇదంతా మనస్సు కల్పించింది. ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు ఈ పేర్లు ఇవన్నీ అంటే స్పేస్ లో మనం పేర్లు పెట్టుకొని విభజన చేస్తున్నాం కానీ అది కరెక్ట్ కాదా అనేది అర్థమైంది మేడం. అదీను ఓకే. ఆత్మస్థితి అన్నది వీటన్నిటికీ అవతల స్థితి అండి. అదే మేడం. అంటే దేశము కాలము అంటూ డివిజన్స్ లేవు అక్కడ. అవును మేడం. అది పరిమితమైనది కాదు. అది అపరిమితమైనది కాబట్టి దానికి ఎక్కడ డివిజన్స్ లేవు. దాన్ని మనసుతో ఊహించలేం మనం. కరెక్ట్ మేడం. ఓకే మేడం. ఈరోజు కొంచెం అర్థమైన విషయాలు ఇవి. అంటే కొంతవరకు అర్థమైంది మేడం. పర్వాలేదు. ఈ అంటే ఆ పదాలలో చెప్పకపోయినా మనకు అర్థం అయితే చాలు. అర్థమైంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే ప్రజ్ఞ కోసం అడిగారు. ఆత్మస్థితిలో ప్రజ్ఞ ఉండునా? ప్రజ్ఞ లేమి నిద్ర. ఆత్మానుభవంలో ప్రజ్ఞ ఉంది, కానీ ఆ ప్రజ్ఞ సామాన్యమైన కర్మ సంబంధి జ్ఞానం కాదు. అది పూర్ణబోధము. అది అంటే మామూలు జ్ఞానం. ఇప్పుడు మనం వ్యవహారంలో ప్రజ్ఞ అంటే టాలెంట్ అనుకుంటాం కదా మేడం. అది కాదు. ప్రజ్ఞ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పదాన్ని వాడతారండి. ఇప్పుడు ఎలా వాడారన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కానీ ఇప్పుడు మనకి తెలుసున్న అర్థంలో ఇంకోరు వాడట్లేదు. ఏమంటారు? చూడండి, నా ఆత్మలో నాకు తెలుసు అంటారు. ఏమిటి అక్కడ ఆత్మకి తెలుస్తుంది అంటే? నా మనస్సు అనడానికి ఆత్మ అంటారు. వాళ్ళు ఎలా వాడారో అలా అర్థం చేసుకోవాలంతే. అవును మేడం. అందుకే ఇక్కడ ఆఖరికి మహర్షి కూడా ఏమన్నారు? ఇది ఆయన అంటే మనస్సు వేద్యం అవడానికి లేదు, కానీ మనుషులు అలా జనం అలా జీవన్ముక్తునికి ఉనికి అంటే మనస్సే బ్రహ్మం అయినప్పుడు అదేం విషయమే కాదు, సామాన్యం మాట్లాడే వరుసగా దానిని గణించవచ్చు. అంటే దాని జనసామాన్యం అలా మాట్లాడతారు కనుక అలా గణించవచ్చు అన్నారు. అర్థమైందా?
ఇప్పుడు సమయాన్ని సందర్భాన్ని తీసుకోవాలి మేడం, అంతే. అలా వాక్కు కాదు, అలా ఆ- కాదు, ఆ- అలా కాదు. అన్ని అలా కాదు, ఉమ్, అంతవరకే. అలా ప్రతిదీ సమయాన్ని సందర్భం అంటే ఇక్కడ మహర్షి చెప్పే పాయింట్ కండి నేను మాట్లాడేది. అంటే ఆ జ్ఞాన స్థితిలో మాత్రం జనసామాన్యం అలా అంటారు. ఏమని? ఆయన బ్రహ్మ ఉమ్, విదుడు అంటారు. అయితే అసలు ఉమ్, నిజంగా లోపలికి వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఒక రకంగా అజ్ఞానమే. ఎందుకంటే అసలైన ఆత్మస్థితి అన్నది మాటలకు అందదు, మనసుకు అందదు. అవునా? అవును మేడం, అవును. మనం జీవన్ముక్తుని బ్రహ్మవిదుడు అంటాం, అంటే బ్రహ్మని తెలుసుకున్నవాడు. కానీ మహర్షి ఇంకా చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే తెలుసుకోవడం ఉంటుంది ఏంటి, అదేమైనా వేద్యమా, తెలియబడేదా అది అనేసి? అది కరెక్టే కదా. ఉపమ కరెక్ట్ మేడం. సముద్రంలో కలిసాక నేను సముద్రంలో కలిసానని దానికి తెలియదు. అవును మేడం. అంటే ఇప్పుడు ఊరికే ఏందంటే మనం మన అర్థం కోసం అది మనం అది వేరే చెప్పుకోవడమే కానీ. సంగతి. ఆ పాయింట్ మీకు అర్థమైందా? దేర్ ఇస్ నో అబ్జర్వర్ అండ్ అబ్జర్వర్. రెండు వేరుగా లేవు, ఒకటే అర్థమైంది ఉంది మేడం. అక్కడ. వేరే అబ్జర్వర్ లేడు అవును అక్కడ. మేడం, అవును మేడం. కరెక్టే మేడం అది. అంటూ జనసామాన్యం మాట్లాడే వరసగా, అంటే మాట్లాడే తీరుగా దానిని గణించవచ్చు అన్నారు. అలాగే ఇంకో దగ్గర కూడా జనం ఇలా వెనకనే, అంటే తలంపులకు అతీతమైనది కదా. అవును మేడం. ఇంతకు మనస్సు ఆభాస ఏకకాలంలో కలిగేవే. అంటే మనస్సు వల్లే అభాస. ఇది మనస్సుకు ఉమ్, ఆవల ఉన్నది. ఆత్మతత్వాన్ని అందరూ కూడా కొంచెం మనస్సుతోటే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరు కొంచెం అనుభవం బాగా ఉన్నవాళ్ళు వచ్చారు, ఈ ప్రొఫెసరు ఆ లేడీ. ఉమ్. ఆవిడ చూడండి, అయ్యో ఈయన్ని ఎలా వదిలి వెళ్ళిపోవడం అని మనసులో అనుకుంటూ ఉంటే, నేను ఎప్పుడు నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉన్నావని భావించు అని చెప్పారు ఆయన. ఆ మాట్లాడకపోయినా అలాగా. అంటే ఏంటి, అదే ఆవిడ మేడం. జెన్యున్ గా ఉన్నారు ఆవిడ సాధనలో. అందుకనే మహర్షి ఆ విధంగా ఆవిడకి, అంటే వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి గైడెన్స్ ఇస్తారండి. ఆ, అవును మేడం. అలాగే ఇక్కడ ప్రజ్ఞలేమి నిద్ర, ప్రజ్ఞాపదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వాచ్యార్థంలో వృత్తి, లక్ష్యార్థంలో జ్ఞానం. అలా. అదే మేడం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా మేడం, టాలెంట్ అని ఆ టైప్, అది అట్లా అది. అంటే వృత్తి నుంచి కదా జ్ఞానాన్ని గుర్తించేదంటే, మనుషులు చాలా మంది వృత్తినే జ్ఞానం అని వాడతారని మహర్షి చెప్పారు. భ్రమ అవును పడతారు. మేడం. వృత్తి మనోరీతి, అది మనస్సు యొక్క రీతి వృత్తి. నువ్వు మనస్సు కావు, నీవు ఉమ్, దానికి అతీతంగా ఉన్నావు అని చెప్పారు. అవును మేడం. అది. ఇప్పుడు ఇంకెవరు, వసంత గారు రాలేదా? అయితే రమేష్ నువ్వు మాట్లాడతావా? అనుపమ గారు మధ్యలో వచ్చారు, వింటారు. అందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు చాలా డెఫినిషన్స్, అంటే చాలా సటిల్ డెఫినిషన్స్ ఆయన మాట్లాడారు మహర్షి. అది మనకి తెలిస్తే గానీ ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే మొట్టమొదట ఇది ఎవరు అడిగారు ప్రశ్న? ఒక యోగాభ్యాసం చేస్తున్నటువంటి వ్యక్తి అడిగాడు. అంటే యోగాభ్యాసం అంటే ఏంటి? చేసేవాడిని నేను, ఏదో పొందడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే అక్కడ ద్వైతం చాలా గట్టిగా ఉంది. అటువంటి వ్యక్తి అడిగాడు ఏంటంటే నేనేదో సాధించాలి అని. అలాగే దాని తర్వాత అతను మామూలు ఇదే కాదు, ధ్యానం కూడా చేశాడు. సో ధ్యానం వల్ల నేను పొందుతాను అనే అభిప్రాయంలో ఉన్నాడు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకుని మనం ఇదంతా వినాలి. దీంట్లో కొన్ని డెఫినేషన్స్ మేబీ మరొక జూమ్ మీటింగ్ కూడా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండ్ దాని తాలూకా డెఫినేషన్స్ మనకు అర్థమయ్యి మనం కొరిలేట్ చేసుకోకపోతే ఇటువంటివి మనం ఎన్ని విన్నా సరే ఇట్ విల్ బి ఓన్లీ శ్రవణం దగ్గరే ఆగిపోతాం. వీ కెనాట్ గో టు నెక్స్ట్ స్టేజ్ మననం. దాని తర్వాత నిధిధ్యాసనం కూడా వెళ్ళలేము. దాని తర్వాత దర్శనం అంటే సాక్షాత్కారం, అది ఇంపాసిబుల్ అయిపోతుంది. సో అందు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్
we have to learn the definitions. First definitions, మహర్షి రోజు వాడినవి, ముందు వృత్తి అన్నారు, తర్వాత ఆభాస అన్నారు, తర్వాత భూమ అన్నారు, తర్వాత బ్రహ్మ విదుడు అన్నారు. ఇవన్నీ కూడా మనం ముందు, తర్వాత విభూతి అన్నారు. ఇవన్నీ పదాలు వచ్చాయి ఈరోజు. అంటే మొట్టమొదటిది వృత్తి. వృత్తి అంటే ఏంటంటే మనస్సులో ఒక చలనం. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే మనస్సు చెలించింది, చెలించబట్టి నోట్లోంచి మాట వచ్చింది. ఇది వృత్తి. ఇప్పుడు ఏ మొట్టమొదటి వృత్తి భూమ. వచ్చింది? భూమాలో ఇప్పుడు ఆయన ఏ వృత్తి? ఏమంటాడంటే, సాధకుడు ఉన్నది అంటే, నేను కొన్ని వేళలా నేనేమనుకుంటున్నానంటే భూమా అని, అనంతమని, నేను పరిమిత చేతనుడని. అది అదే 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 అది వస్తాను, వదిన అదే వాటికి ఫస్ట్ వస్తాను. క్వశ్చన్. ముందు వృత్తి. అచ్చా, ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అదే ఫస్ట్ క్వశ్చన్. ఓకే, భూమ అంటే మీరు అంటే ఇప్పుడు చూడండి, ఆత్మ అన్నది మనకి వి కెనాట్ డిఫైన్. సో అన్డిఫైన్డ్ డిఫైన్ చేయాలి అంటే సాధ్యం అవుతుందా? అవ్వదు. అందుకే భూమ అని కొంతమంది ఆత్మని అన్నారు, ఆత్మ అని కొంతమంది ఆత్మని అన్నారు, ప్రజ్ఞ అని కొంతమంది అన్నారు, లేకపోతే సచ్చిత్ స్వరూపం అని కొంతమంది అన్నారు. ఇలాగా అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎరుక, ఇవన్నీ కూడా ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఆ ఒక్కదానికి ఇన్ని రకాల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను రమేష్ కుమార్ నన్ను నా భార్య భర్తగా భావిస్తుంది, మా పిల్లలు తండ్రిగా భావిస్తారు నన్ను, నేను మా నాన్నగారిని నాన్నగారుగా భావిస్తాను. ఉన్నది ఒక్కటే, కానీ ఇన్ని రకాల కోణాల్లో చూస్తుండడం వల్ల వాళ్ళకి ఆ కోణం మాత్రమే కనిపిస్తుంది. అందునుంచి ఈ భూమ అన్న, ఆత్మ అన్న, ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఆ ఒక్కదానికి ఇన్ని రకాల పేర్లతో పిలుస్తున్నారు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వృత్తి అంటే ఏంటంటే మీకు చాలా క్లియర్గా చెప్పడానికి, చాలా క్లియర్ సరస్సు దగ్గరికి వెళ్ళండి. అంటే వాటర్ అస్సలు స్టిల్గా లేనప్పుడు, స్వచ్ఛంగా ఉన్న దీనికి వెళ్ళినప్పుడు, అంటే మొన్న నేను ఒక ఇది చూశాను, ఏదంటే మానస సరోవరం తాలూకా పిక్చర్ చూశాను. ఎక్కడి నుంచి? ఒక మీద నుంచి తీశారు. అది మీద నుంచి చూసినప్పుడు, ఆ పిక్చర్ చూసినప్పుడు, ఎస్, దిస్ ఈజ్ వాట్ అన్నీ చెప్తున్నది ఇదే అని చెప్పి అనిపించింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ప్లస్ చాలా స్వచ్ఛంగా ఉంది. దాని లోతు ఎంత అంటే ఆల్మోస్ట్ మధ్యలో తీశారు అది. అంటే అటు ఇటు ఉన్న ఒడ్డులో కాదు, మధ్యలో తీశారు. మధ్యలో తీస్తే ఆ మధ్యలో కొన్ని కొన్ని వందల ఫీట్ అది దీంట్లో ఉంటుందట, ఏది లోతులో ఉంటుందట. అయినా సరే కిందనున్న రాళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ వృత్తి అంటే ఏంటంటే, ఎప్పుడు అది ఎప్పుడు ఆ మానస సరోవరం తాలూకా ఆ కిందనున్న రాళ్ళు కనిపించవు. ఎప్పుడైతే ఒక అల వచ్చింది అనుకోండి, అందులో అల వచ్చినప్పుడు కనిపిస్తుంది కానీ క్లియర్గా కనిపించదు, ఏదో ఇలాగా ఊగుతున్నట్టు లీలగా కనిపిస్తుంది. అదే నీళ్లు అక్కడ స్వచ్ఛంగా లేకపోతే, అది కదలకపోయినా కిందనున్నది ఏంటో కనిపించదు. సో ఇప్పుడు వృత్తికి వద్దాం. వృత్తి అంటే మనం నేను అనే భావనలో వచ్చే మార్పు. నేను అనే భావనలో వచ్చే మార్పు.
ఏం మార్పు? నేను మాట్లాడుతున్నాను అనేటటువంటి భావం ఇప్పుడు నాలో ఉంది. ఉన్నప్పుడు దట్ ఈస్ ఈ నేను అనే భావంలో అది పూర్తిగా కూడా అంటే శరీరం అనే భావం బాగా ఉండిపోయింది. ఉండిపోవడం నుంచి ఈ దీని కిందన ఉన్నటువంటిది ఏంటో కనిపించటం లేదు. మనందరం ఏం చేస్తున్నామంటే ఆ కుళ్ళు వాటర్లో ఉన్నదాన్ని కుళ్ళు వాటర్ కిందనేముంది అని ఎవరికి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నాం. అందు నుంచి మనం ఏమనుకుంటున్నాము, ఇగో ఏనుగంటే ఆ గుడ్డి వాళ్ళలాగా, ఇగో స్తంభంలాగా ఉంటుంది. ఒక ఆత్మ అంటే ఓహో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేటటువంటి ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిందో ఆలోచనే వృత్తి. ఆ ఆలోచన ఎటువంటి ఆలోచన వచ్చింది? ఇగో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనే ఆలోచన వచ్చినప్పుడు నేను శరీరం అయిపోయాను. నేను ఎప్పుడైతే వదిన అనే మాట ఎప్పుడైతే అన్నానో వెంటనే మనస్సు లోపల ఏమైంది? వదిన అనే పదం ఒక రూపంగా మారిపోయింది. వదిన రూపంగా నాకు కనిపించింది. సో నేను ఎక్కడున్నాను అంటే అగో కుళ్ళు నీరుల స్థితిలోనే ఉన్నాను. కాబట్టి ఆ కిందనేముందో నాకు తెలియదు. అందునుంచి ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి అంటే ఎటువంటి సమయంలో కూడా ఆ ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది. అందుకే బ్రహ్మాకార వృత్తి అన్నారు. వృత్తి అన్నారు, బ్రహ్మాకార వృత్తి. బ్రహ్మాకార వృత్తి ఎప్పుడు వస్తుంది అంటే నేను అది అయిపోయినప్పుడు వస్తుంది. బ్రహ్మాకార వృత్తి ఉన్నప్పుడే సైలెన్స్ అంటే నిశ్శబ్దము అంటే బ్రహ్మాకార వృత్తిలో ఎప్పుడైతే ఉన్నావో అదంతా సైలెన్సే. ఎందుకంటే అక్కడ నేను అనేటటువంటి భావం మాత్రమే ఉంది. నాది అనేటటువంటి భావం లేని స్థితి. అంటే ఇంకా సింపుల్ గా నేను ట్రై చేస్తున్నాను సింప్లిఫై చేయడానికి. నేను అనే స్థితి మాత్రమే ఉంది. నేను అంటే బాడీగా నేను అనే స్థితిలో మనం అందరూ ఇప్పుడు ఉన్నాం. ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన నేను అనే స్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే మనం ఈ స్థితిలో ఉన్నామో ఆ స్థితి బ్రహ్మాకార వృత్తి మనకి అందని పండు అయిపోతుంది. సో అందునుంచి ఆలోచన రాని స్థితికి మనం వెళ్ళగలగాలి. ఇది వృత్తి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అందరూ అంటే చూడండి, చాలా గ్రాడ్యువల్ గా తీసుకెళ్లారు మన మహర్షులు, ఉపనిషత్తులు గాని మహానుభావులు గాని. ఒకేసారి నువ్వు ఇక్కడి నుంచి 20 ఫీట్ గెంతీరా అంటే మనం ట్రై చేసాం అనుకోండి, ఏమవుతుంది? కాళ్ళు చేతులు విరుగుతాయి. కానీ అదే ఒక ఎథ్లెట్ ఎంతో ప్రాక్టీస్ చేసి వాడు 20 అడుగుల దూరం గెంతుతాడు, వాడికి ఏమీ అవ్వదు. కానీ మనం ఇప్పుడు ట్రై చేస్తే మనం పడతాం. సో ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే సాధన చేయాలి. ఏం సాధన అంటే మనస్సుతోనే సాధన చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. మనస్సుతోనే సాధన చేయాలి. మనస్సు లోపలే సాధన చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఇస్ ఎ వెరీ 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 సటిల్ పాయింట్. మనస్సుతోనే సాధన చేయాలి. మనస్సులోనే సాధన చేయాలి. ఏమవుతుంది అంటే ఇందాక వదిన చెప్పినట్టు మనస్సే ఆత్మగా మారిపోతుంది. మనస్సే ఆత్మగా మారిపోతుంది. ఇక్కడ నేను విభూతి ఆభాస విభూతి అని 2 పదాలు మహర్షి వాడారు ఈరోజు. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ తీసుకొస్తాను. ఏదంటే ఈ ఆభాస ఏంటి, నెక్స్ట్ మరొకటి ఏంటో చెప్పాను, ఇప్పుడే మర్చిపోయాను సడన్ గా. ఆభాస అండ్ సారీ, ఇప్పుడే ఏదో పదం చెప్పాను. ఏంటి? ఇప్పుడే పదం చెప్పాను. ఆభాస విభూతి. విభూతి.
ఆభాస విభూతి అనే 2 పదాలు మహర్షి వాడారు. ఈ ఆభాస విభూతి అన్నది ఒక్కసారి మనం డెఫినిషన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిఫైన్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. మళ్ళీ ద సేమ్ ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఇప్పుడు రాంబుద్ధుడు గారు, మీ వేలుకు ఏముంది? సరే, ఏం లేదు సార్, ఖాళీ. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఓకే, నా వేలుకి ఉంగరం ఉంది. సో నేను ఎప్పుడు చూసినా ఉంగరాన్ని ఎలా చూస్తాను? ఉంగరం అనే పిలుస్తాను. నేను ఎప్పుడైతే ఉంగరం అన్నానో నాకు ఆ షేప్ ఫార్మ్ అయిపోతుంది మనసులో. అంటే ఆలోచన మనసులో, అంటే మనస్సు వేరేగా ఉంది, ఆలోచన వేరేగా ఉంది అనే భావం తీసేయండి. మనస్సు అంటేనే ఆలోచన. అందునుంచి మన మహర్షులు ఎన్నో రకాల పదాలు వాడారు. అంటే ఒక్కొక్క మహర్షి తాలూకా భావం ఒక్కొక్కలాగా ఉంది. మనస్సు అంటే ఆలోచన అని కొంతమంది అన్నారు. మనస్సు అంటే బుద్ధి చేసే పని కాబట్టి దాన్ని మనస్సు అన్నారు. మనస్సు అనే దాన్ని అహంకారము అని కొంతమంది అన్నారు. అందరూ మనస్సు అనే మాట్లాడారు. కానీ ఆ కాంటెక్స్ట్ లో ఒక్కొక్క మీనింగ్ వచ్చింది. అందునుంచి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనస్సు అంటే ఆలోచన. ఆలోచన వల్లే ఈ శరీరం కదులుతుంది. ఆలోచన వల్లే ఈ శరీరంలో ఉన్న ఏ భాగమైనా కదులుతుంది. శరీరం కదలడం అంటే ఏంటి? ఇప్పుడు నా దవళ్ళు కదులుతున్నాయి. దవళ్ళు కదులుతున్నాయి అంటే ఏమవుతుంది? ఆ కదిపే శక్తి అది ఆలోచన. ఆ ఆలోచన వల్ల బయటికి వాయిస్ వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, మళ్ళీ మరొక ఎగ్జాంపుల్ మీకు. అంటే సారీ, నేను 2-3 చోట్ల జంప్ అవుతున్నాను. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే దయచేసి క్షమించండి, మళ్ళీ అడగండి, చెప్తాను. ఈ ఆభాస అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఉంగరాన్ని చూస్తున్నాను, నాకు ఉంగరం ఉంది అనే భావమే ఎప్పుడు కలుగుతుంది. కానీ నేను ఉంగరాన్ని పెట్టుకోలేదు, నేను బంగారాన్నే పెట్టుకున్నాను అనే భావం అసలు కలగదు. అయితే ఉన్నదేంటి? బంగారం ఉందా, ఉంగరం ఉందా? ఏముంది ఇక్కడ? బంగారమే ఉంది. కానీ నేను ఎలా చూస్తున్నాను బంగారాన్ని? ఉంగరంగా చూస్తున్నాను. బంగారాన్ని గొలుసుగా చూస్తున్నాను. ఇక్కడ గా అన్నది చాలా ఇంపార్టెంట్. ఉంగరంగా చూస్తున్నాను, గొలుసుగా చూస్తున్నాను, వడ్డానంగా చూస్తున్నాను, లేకపోతే చెవికున్న చెవి పోగులుగా చూస్తున్నాను, లేకపోతే ముక్కుకి ముక్కు పుడకగా చూస్తున్నాను. అంతేగాని నేను ఎప్పుడు కూడా బంగారంగా చూడటం లేదు. బంగారానికి రూపం లేదు. అంటే మీరు అడగచ్చు, ఇక్కడ కరెక్ట్ గా ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. అందునుంచి మళ్ళీ అని సముద్రం దానికి వెళ్దాం. అక్కడ సముద్రం, అక్కడ ఏముంది? నీరే ఉంది. నీరు కాకుండా మరొక వస్తువు అక్కడ లేదు. అంటే మీరు మళ్ళీ చాలా డీప్ గా వెళ్ళిపోయి కిందన కొండలు ఉన్నాయి కదండి, రాళ్ళు ఉన్నాయి కదండి. కాదు. అంటే ఏది కూడా ఆత్మని డిఫైన్ చేయలేదు. కాబట్టి కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఆ ఆస్పెక్ట్స్ అంటే ఇక్కడ సముద్రము అంటే నీరు అనేటటువంటి భావంలో తీసుకోవాలి. సో మనం ఏం చూస్తున్నాము? నీరునే చూస్తున్నాము. ఆ నీరే ఎలా కనిపిస్తుంది? కెరటంగా కనిపిస్తుంది. నీరే పెద్ద కెరటంగా కనిపిస్తుంది. నీరే బుడగలుగా కనిపిస్తుంది. నీరే నొరగగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆభాస అంటే మనం దేన్ని చూస్తున్నాము? నీరుని చూస్తున్నాము. కానీ నువ్వేం చూస్తున్నావు అంటే అందరూ ఏం సమాధానం చెప్తావు? కెరటం.
అబ్బా! అదెంత పెద్ద కెరటమో కదా! ఇది ఎంత చిన్న కెరటమో కదా! చూడు ఈ బుడగ చూడు ఎలా ఉందో, ఇది పెద్ద బుడగ. ఆ నొరగ చూడు ఎలాగుందో. ఎప్పుడు మన చూపు దేని మీద ఉంది? అంటే ఎప్పుడు ఆభాస మీదే ఉంది. అంటే ఏదైతే నిజం కాదో దాని మీదే మనం కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఏది నిజం అక్కడ? ఓన్లీ నీరు అన్నదే నిజం. ఈ కెరటము, ఈ చిన్న కెరటము, పెద్ద కెరటము, ఆ బుడగ ఇవన్నీ కూడా అబద్ధాలు. అబద్ధాలంటే లేనిది ఉన్నట్టుగా కనిపించేదే ఆభాస. అంటే ఇక్కడ దాన్నే గమ్మత్తుగా తర్వాత కనిపిస్తోంది. అది ఆభాసం. అంతే. అంతే. ఇక్కడ అంటే నేను ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇక్కడ ఎలా అన్వయించుకోవాలో చెప్తాను. ఇక్కడ మనకేం కనిపిస్తోంది అంటే మనుష్యులు కనిపిస్తున్నారు. చెట్లు కనిపిస్తున్నాయి. వస్తువులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కబోర్డ్స్ కనిపిస్తున్నాయి. టీవీ కనిపిస్తోంది. నక్షత్రాలు కనిపిస్తున్నాయి. సముద్రాలు కనిపిస్తున్నాయి. ఇవే కనిపిస్తున్నాయి. కానీ ఏంటుంది అంటే ఉన్నది ఒక్కటే ఉంది. అదే వస్తువులుగా కనిపిస్తుంది. అదే మనుషులుగా కనిపిస్తుంది. అదే గెలాక్సీస్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఉన్నదంతా ఏది అంటే అదే ఉంది. ఇప్పుడు నీరుని చూసుకోగలదా? నీరుని చూసుకోగలదా? ఇంపాసిబుల్. అలాగే ఇప్పుడు దాన్ని మనకెలా అంటే ఆ భూమ, ఆ ఆత్మ అన్నదానికి ఎలా అన్వయించుకోవాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చెప్పేది కాదు. ఇది అనుభూతి. ఇది దయచేసి జాగ్రత్తగా గమనించండి. నేను అనేటటువంటి భావం అందరిలోనూ ఉంది. రాంభద్రుడు గారు మీరిప్పుడు ఉన్నారా? ఉన్నాను సార్. రాంభద్రుడు గారు ఉన్నారు. ఉన్నానండి. మీరెప్పుడు నేను లేను అని అనుకోగలరా? నేను అనుకోలేను సార్. కదా! ఎప్పుడూ కూడా నేను ఉన్నాను అనే భావం అందరిలోనూ ఉంటుంది. నేను లేను అనేటటువంటి భావం ఎవ్వరిలోనూ ఉండదు. అయితే మళ్ళీ నేను అదే ఎగ్జాంపుల్ మీకొకసారి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇది ఎక్కువ రిలేట్ చేస్తున్నాను అంటే సముద్రం పక్కనే మేము ఉన్నాం కాబట్టి కాదు రోజు రమేష్, సముద్రం చూస్తూ వీళ్ళందరూ కొంచెం మంచి స్థాయికి వచ్చారు. వాళ్ళకి అర్థమైపోతుంది. అస్తమానం సముద్రం ఎగ్జాంపుల్ అక్కర్లే. కాదు 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 ఆత్మతత్వాన్ని కాదు. నేను అన్న భావనలో మనం ఉంటున్నాం కదా. శరీరం అదే నేను అని. అది మళ్ళీ ఆ అది అది సముద్రానికి వెళ్ళడం వల్ల చాలా మంది కాదు చెప్తున్నారు. కాదు. ఉమ్. ఇక్కడ మామూలుగా సందర్భం చెప్పి వేరు. పర్వాలేదు, అస్తమానం ఆ ఎగ్జాంపుల్ అక్కర్లేదు. ఇక్కడ నేను అంటున్నది దానికి ఎటువంటి రూపం లేదు. గమనించాలి మీరు. నేను అనే భావానికి ఎప్పుడూ మీకు రూపం లేదు. ఇప్పుడు మీరు అద్దం ముందు నిల్చుని ఇలా చూసుకున్నారు అంటే ఎందుకు చూసుకున్నారు అద్దంలో? నేను అనే భావం శరీర భావనలో ఉంది. అందుకే నేను అద్దంలో చూసుకోవాలి అనే భావం కలిగింది. అలాగే మీరు రోజు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తున్నప్పుడు నేను అనేటటువంటి భావం ఎల్లప్పుడూ ఈ శరీరానికి మాత్రమే అతుకుంది. కానీ మనస్సు చేసే భ్రమ ఏంటంటే లేదు నేను ఈ క్లాసులన్నీ విన్నాను కాబట్టి నేను ఆ స్థితిలో